గతంలో కొండను తవ్వి రోడ్డు నిర్మించిన మాంజ్రీని చూసాం. ఎడారిలో చెట్లు మొలిపించిన ట్రీమెన్స్ ని చూసాం. మొన్నటికి మొన్న చైనాలో షార్ట్ కట్ దారి కోసం గ్రేట్ చైనా వాల్ ని తవ్వేసి దారి వేసుకున్న ఓ వ్యక్తి సాహసం కూడా చూసాం. ఓ కొండకు సొరంగాలు తవ్వి ఏ కరెంట్ అవసరం లేకుండా ఊరికి నీటిని తెప్పించి ఆ బంజరు ప్రాంతాన్ని పచ్చదనంతో నింపిన అపర భగీరథుడిని గురించి కూడా చూసాం. ప్రభుత్వం ఈయన్ను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈయనే కాదు, మరెంతో మంది వన్ మ్యాన్ ఆర్మీస్ గా రాణించి సమాజంలో వెలుగులు నింపారు. వీరి గొప్పతనం ఏంటంటే తమ లక్ష్యం సాధించుకోవడానికి ఎవ్వరి సహాయం కోసం ఎదురు చూడరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కాలం గడిపేరు. తామేం చేయగలమని ఆలోచిస్తారు. ఏకధాటిగా పదే పదే ప్రయత్నాలు చేస్తూ కష్టపడతారు. తమతో కలిసి వచ్చిన వారిని కలుపుకుపోతారు. లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తూ అది సాధించేదాకా ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు. చివరికి వారు తమ టార్గెట్ ని పూర్తి చేస్తారు. అందుకు వారికి జీవితకాలం పట్టినా పట్టించుకోరు. అలాంటి కోవకు చెందినవాడే ఈ అభినవ భగీరథుడు. పేరు ఆమై మహలింగ నాయక్. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్కు చెందిన నాయక్ చేసింది మామూలు పని కాదు. తాము నివసించే ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములే కనిపిస్తాయి. అక్కడ వ్యవసాయం జరగాలంటే నీరు కావాలి. కానీ అక్కడ ఏ రకంగానూ నీరు లభించదు. ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నీటి కరువు వేధిస్తోంది. నాయకుండే ప్రాంతంలోనూ అదే జరుగుతోంది. అయితే అందరిలా చేతులు ముడుచుకుని ఉండకుండా ఏకంగా కొండను తొలిచే సాహసానికి ఒడిగట్టాడు. ప్రభుత్వం ఏం చేస్తుందన్నది పట్టించుకోకుండా ఆ సమస్యకు తానే పరిష్కారం వెతుక్కునే పనిలో పడ్డాడు. చేసేది వ్యవసాయం, అందుకు తప్పనిసరిగా నీరు కావాలి. పంట పండించుకోవడం ఒక్కటే తెలిసిన నాయక్ నీటి సమస్యను తానే ఎదుర్కోవాలి అని అనుకున్నాడు. బోర్ వేయటం, విద్యుత్ మోటార్ బిగించడం లాంటివేవీ లేకుండా గ్రావిటీతో నీటిని పారించుకుని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. బోర్ బావులను తవ్వించి వ్యవసాయం చేసేంత ఆర్థిక స్థోమత తనకి లేదు. అయితే ఎంతైనా కష్టపడేంత ఓపిక మాత్రం పుష్కలంగా ఉంది. సో ఆ పట్టుదలే నాయక్ ని ముందుకు నడిపించింది. ఒక కొత్త ఆలోచనను తట్టి లేపేలా చేసింది. వ్యవసాయ కూలీగా మారిన అతను తన 2 ఎకరాల పొలాన్ని కొంత ఆలస్యంగానైనా పచ్చని వ్యవసాయ భూమిగా మార్చడంలో సక్సెస్ అయ్యాడు. ఇంతకీ నాయక్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. తమ గ్రామంలోని ఎత్తైన ప్రదేశం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేశాడు. అందుకోసం ఏకంగా ఊరికి ఆనుకుని ఉండే కొండకు 7 సొరంగాలను తవ్వాడు. కేవలం పలుగు పారా లాంటి చేతి పనిముట్లతో అదే పనిగా సొరంగాలు తవ్వుతూ పోయాడు. మొదటి 6 సొరంగాలను 8 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేశాడు. కానీ ప్రయత్నించిన ప్రతిసారి వైఫల్యం వెక్కిరించింది. కానీ నాయక్ అక్కడితో ఆగిపోలేదు. చివరి 7వ సొరంగం తవ్వుతూ ఉండంగానే అక్కడ తడి కనిపించింది. నెమ్మదిగా అది ధారగా మారేదాకా తవ్వుకుంటూ పోయాడు. దాంతో వెదురు బొంగులతో ఆ నీటిని తమకు కావలసిన చోటుకు వెళ్లేలా పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి నీరు తమ పొలంలో ముందే తవ్వుకున్న చిన్నపాటి రిజర్వాయర్ లోకి మళ్లించాడు. ఈ వన్ మ్యాన్ ఆర్మీకి భారీ సహకారం కూడా ఉంది. దాంతో గురుత్వాకర్షణ ద్వారా మోటార్స్, కరెంట్ అవసరం లేకుండా తన పంటలకు నీటిని పారించుకోవడంలో సక్సెస్ సాధించాడు. రసాయన రహితంగా సేంద్రియ వ్యవసాయం చేశాడు. ఈ నేపథ్యంలో కేంద్రం తన కృషిని గుర్తించి వ్యవసాయ రంగంలో చేసిన విశేష కృషికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఇది నాయక్ ను ఆనందంలో ముంచెత్తేలా చేసింది. నాయక్ ను పద్మశ్రీ అవార్డు వరించడంపై కన్నడిగులు సైతం హర్షించారు. ఎత్తైన ప్రదేశంలో ఉండే తన పంట పొలాలకు సమాంతరంగా ఈ సొరంగాలను తవ్వి పైపుల ద్వారా నీరు సరఫరా అయ్యేలా చేయడం అంటే మాటలు కాదు. ప్రభుత్వం హెల్ప్ కోసం వెయిట్ చేయకుండా ఒక్కడే 5 సొరంగాలను తవ్వటంతో కన్నడ ప్రజలు ఆయన్ని టనల్ మ్యాన్ అని పిలుస్తున్నారు. మరికొందరేమో మహాలింగ నాయక్ ను వన్ మ్యాన్ ఆర్మీ అంటూ కొనియాడుతున్నారు. 70 ఏళ్ల వయసులో మహాలింగ నాయక్ సాధించిన ఈ విజయం మామూలు విషయం కాదు. నాయక్ నిర్మించిన సొరంగం మొదట్లో ఫెయిల్ అయినప్పుడు అపహాస్యం పాలయ్యాడు. ఆయన వెనక్కి తగ్గకుండా సొరంగాన్ని తవ్వి తన పొలానికి నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచాడు. నిరంతరం ధారగా వచ్చి పడే నీటిని దాచుకునేందుకు చిన్నపాటి నీటి రిజర్వాయర్ ని కూడా నిర్మించాడు. నాయక్ తన పొలంలో అనేక కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మిరియాల తీగలు, కోకోతో పాటు దాదాపు 300 తాటి చెట్లను కూడా పెంచుతున్నాడు.
తాను ఏర్పాటు చేసుకున్న పైపుల ద్వారా నిరంతరం నీరు వస్తోంది. బోడికొండను తవ్వుతున్నావు, అక్కడి నుండి నీరెలా తెస్తావు, పిచ్చోడువా అంటూ గ్రామస్తులు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు నాయక్. ఈ కూలివాడికి భూస్వామి కావాలని ఎంత కోరికో అని స్థానిక జనం అపహాస్యం చేశారు. కానీ నాయక్ వాటిని ఖాతరు చేయలేదు. ఒంటి చేత్తో కేవలం పలుగు పారతో పర్వతాన్ని తొలిచి పడేశాడు. అతడి పట్టుదలకు కొండ కూడా తల వంచింది. వర్షాలు పడినప్పుడు కొండల్లో నీరు నిలుస్తుంది. వాటిని స్టాగ్నేటెడ్ వాటర్ అని అంటారు. వాటిని ఎంతగా వాడుకున్నా మళ్ళీ వచ్చే వర్ష ఋతువులకు ఛార్జ్ అవుతుంది. ఓ రకంగా కొండలోని న్యాచురల్ రిజర్వాయర్ అని అనుకోవచ్చు. సదరు నీరు చూస్తుండగానే నాయక్ వశమైంది. నాయక్ వేసిన వెదురు పైప్ లైన్ ద్వారా కోరిన చోటికి నడిచి వచ్చింది. నిజానికి ఓ రైతు కూలీగా పనిచేసే నాయక్ చిన్నప్పటి నుండే వ్యవసాయం చేసే రైతును కావాలని కలలు కనేవాడు. అది సాకారం చేసుకునేందుకే కొండను తొలిచేంత పెద్ద సాహసం చేశాడు. ఎండ వాన అనుకోకుండా శ్రమించే నాయక్ తన పూర్వ యజమానికి నమ్మిన బంటుగా ఉండేవాడు. ఆయనలాగా తాను కూడా ఏదో నాటికి రైతుగా మారాలని కోరుకునేవాడు. చివరికి నాయక్ తన 7 దశాబ్దాల వయసులో అనుకున్నది సాధించగలిగాడు. తాను చేసిన పనితో 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. ఉండటానికి గుడిసె కూడా లేని నాయక్ పై దయతో యజమాని ఇచ్చిన 2 ఎకరాల పొలంలో నిజానికి గరిక కూడా మొలవదు. రాళ్లతో నిండిన బంజరు భూమిని చూసి స్నేహితులు అపహాస్యం చేసేవారు. అయితే ఆ భూమి పక్కనే కొండ ఉండటం నాయక్కు కలిసొచ్చింది. దానిలో దాగి ఉండే నీటి నిల్వల గురించి తెలుసుకున్నాడు కాబట్టే వాటిని వెలికి తీయాలని అనుకున్నాడు. కొండపై అక్కడక్కడ కనిపించే తడి నాయక్ను ఊరించేది. తడి కనిపించిన చోటల్లా తవ్వటం మొదలు పెట్టేవాడు. అప్పట్లో ఇంట్లోకి తాగునీరు కావాలంటే 1/2 కిలోమీటర్ దూరం వెళ్లి రావాల్సి వచ్చేది. అయితే తనకు యజమాని ఇచ్చిన 2 ఎకరాల బంజరు భూమిని వ్యవసాయ క్షేత్రంగా మలచాలని అనుకున్న నాయక్ అక్కడితో ఆగలేదు. రోజు ఉపాధి కోసం కూలి పనికి వెళుతూనే సాయంత్రం ఇంటికి వచ్చాక పలుగు పారతో కొండను తొలవటం మొదలుపెట్టాడు. ఇతనలా తొలుస్తూ వెళుతుంటే భార్య లలిత మట్టిని ఎత్తిపోసేది. ఇద్దరు రాత్రి 11 గంటల దాకా పనిచేసేవారు. అలా ఏడాది పాటు 35 మీటర్ల సొరంగం తవ్వారు. ఇంత చేసినా నీటి జాడ కనిపించేది కాదు. అయితే దాంతో నాయక్ నిరాశ పడేవాడు కాదు. మరో చోట తవ్వడం మొదలు పెట్టేవాడు. 6 పర్యాయాల విఫలం అవ్వటంతోనే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇదంతా చూసి నాయక్ పిచ్చివాడయ్యాడని అంతా అంటూ ఉండేవారు. అయితే 4 ఏళ్ల తర్వాత తవ్విన 7వ సొరంగంలో నీటి చెమ్మ కనిపించింది. అది అతడిలో ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈసారి ప్రకృతి నాయక్ ముందు తల వంచింది. పెద్ద ఊట ఒకటి బయటపడి నాయక్ కాళ్లను తడిపేసింది. ఇంకేం, రాత్రికి రాత్రే వెదురు బొంగుతో ఆ నీటిని మళ్లించడం మొదలుపెట్టాడు. వాటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ లాంటి ఓ జలాశయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తొట్టిలో మండు వేసవిలోనూ 3000 లీటర్ల నీరు నిల్వ ఉండటం విశేషం. ప్రస్తుతం తనకు భూస్వామి ఇచ్చిన 2 ఎకరాల బంజరు భూమి పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. వందలాది అరటి చెట్లతో పచ్చగా మారిపోయింది. కొండ మీద ప్రవహించే నీటికి మోటార్ కరెంటుతో అవసరం లేదు. మంగళూరుకు 55 కిలోమీటర్ల దూరంలో ఆద్య నాయక్ అన్న గ్రామంలో ఉంటున్న మహాలింగ నాయక్ పొలం ఇప్పుడు చుట్టుపక్కల ఉండే రైతులకు సందర్శనీయ స్థలంగా మారింది. పురుషుడి ప్రతి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. ఆ స్త్రీ తన భార్య లలిత వల్లనే ఇది సాధ్యమైందని సంతోషంగా చెప్తూ ఉంటాడు పద్మశ్రీ మహాలింగ నాయక్. ఆల్రెడీ జరిగిపోయిన ఈ స్టోరీ ఇప్పుడెందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ 2025లోనూ జనానికి ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కావాలి. ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు రీసెంట్ జనరేషన్ మరింత ఇన్నోవేటివ్ గా ఆలోచించేందుకు వీలవుతుంది. అలా కొత్త స్ఫూర్తి రగులుతుంది. సమాజానికి మేలు జరుగుతుంది.